ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల మహాక్షేత్రంలో రావణ వాహనంపై భ్రమరాంబాదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. మహానంది క్షేత్రంలో చంద్రప్రభ వాహనంపై కామేశ్వరీదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి విశిష్టతపై వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టత ఎంతో మనతో తెలిపేందుకు మహానంది దేవస్థానానికి సంబంధించిన వేద పండితులు ఉన్నారు. స్వామి, చెప్పండి, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విశిష్టత ఏంటి? ఓం నమో మహానందీశ్వరాయ. మనకి ప్రధానంగా ఈ యొక్క ఆషాఢ శ్రావణ ఆశ్వీజ మాసాలు ప్రధానంగా అమ్మవార్లకి చాలా ప్రీతి అయినటువంటిది. ఆషాఢ మాసం అంటే పార్వతీ అమ్మవారికి, అట్లాగే శ్రావణ మాసం అంటే మహాలక్ష్మి అమ్మవారికి, భాద్రపద మాసం అంటే ఈ యొక్క సరస్వతి అమ్మవారికి ప్రీతి. ఆ రకంగా ముగ్గురమ్మలకి ప్రీతి అయినటువంటి మాసంగా ఈ యొక్క శరత్కాలంలో వచ్చేటువంటి ఆశ్వీజ మాసాన్ని చెప్పబడుతుంది. అంటే అశ్విని నక్షత్రం అంటే మనకి ఉండేటువంటి మేషాది నక్షత్రాలలో మనకి ప్రధానమైనటువంటిది అశ్విని నక్షత్రం. అశ్విని దేవతలు అధిదేవతలుగా ఉండేటువంటి నక్షత్రంలో వచ్చేటువంటి మాసమైనటువంటి ఈ యొక్క ఆశ్వీజ మాసం అనేటువంటిది అమ్మవారికి అత్యంత ప్రీతి అయినటువంటి మాసము. ఈ మాసంలో మనం ప్రధానంగా ఈ యొక్క నవరాత్రి అనేటువంటి పండుగ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకి అష్టమి, నవమి, అట్లాగే సప్తమి మూలా నక్షత్రం అనేటువంటిది వస్తుంది 3 రకాలుగా. మనకి మూలా నక్షత్రం అంటే కనుక సరస్వతి అమ్మవారి స్వరూపంగా సప్తమి రోజున, అట్లాగే అష్టమి రోజున అమ్మవారు దుర్గా స్వరూపంగా, నవమి రోజున సరస్వతి లక్ష్మీ స్వరూపంగా భావన చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క నక్షత్రాలు కూడా మనకి మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారిది, తిరుపతి వచ్చేటువంటి పూర్వాషాఢ నక్షత్రం అమ్మవారిది. ఈ రకంగా నక్షత్రాలు కూడా కలిసి వచ్చేటువంటి 3 రోజులు. ఈ 3 రోజులు కూడా మనకి ఎంతో ప్రకృతి పరంగా కూడా ఎంతో శక్తివంతమైనటువంటి రోజులుగా చెప్పబడుతుంది. ప్రధానంగా మనకి నవరాత్రి అనేటువంటిది పూర్వం ఈ యొక్క దుష్ట సంహారం రాక్షసులచే పీడింపబడుతున్నటువంటి సకల భూమండలాన్ని కూడా రక్షించడానికి బ్రహ్మాది దేవతలు కూడా శక్తి సరిపోని సందర్భంలో వారందరూ కూడా వెళ్ళి ఒక అమ్మవారిని వారు స్వయంగా సృష్టించడం జరుగుతుంది. ఆదిపరాశక్తి అనేటువంటి అమ్మవారిని. ఆ అమ్మవారు బాలికా రూపం నుంచి సిద్ధిదాత్రి రూపం వరకు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అవతరించి ఈ యొక్క దుష్ట సంహారం అనేటువంటిది చేస్తుంది. శుంభనిశుంభులు అనేటువంటిది వాడు, అట్లాగే రాక్షసులు, మధుకైటభులు అనేటువంటి భయంకరమైనటువంటి రాక్షస సంహారం చేయడానికి సూచనంగా ఈ యొక్క 9 రోజులు కూడా జరుగుతుంది. అమ్మవారు ప్రతిరోజు కూడా పగలంతా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ యొక్క దుష్ట సంహారం రాక్షసులతో యుద్ధం చేస్తూ సాయంత్రం శాంతింపజేయడానికి దేవతలు, మహర్షులు అందరూ కూడా రాత్రి పూటలో అమ్మవారికి వివిధ రకమైనటువంటి సేవలు, పూజలు చేసి అమ్మవారిని శాంతింపజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రి అనేటువంటి రాత్రి అనేటువంటి శబ్దంతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది వస్తుంది. కాబట్టి మనకి అనాదిగా 3 యుగాలుగా కొన్ని లక్షల సంవత్సరాలుగా రాత్రి కాలంలో ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు జనపడం అనేటువంటిది మనకి సనాతన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారంగా వస్తుంది. దాని ప్రకారంగా ఈ సంవత్సరం కూడా మనం నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది చేస్తున్నాము. అమ్మవారు మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా శైలపుత్రి దుర్గా మొదలగు సిద్ధిదాత్రి దుర్గా అనేటువంటి విధంగా దేవీ భాగవతంలో మనకి ఏ రకంగా అయితే చెప్పి ఉన్నారో 9 రూపాలని, ఆ రూపాలని మహానంది క్షేత్రంలో ప్రతిరోజు కూడా విశేషంగా ఆరాధించి లోక కళ్యాణార్థమై ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించబడుతుంది. ప్రధానంగా చెప్పండి, ఈ శరన్నవరాత్రుల్లో ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలి, ఎలాంటి పూజల్లో ఎలాంటి ఫలితాలు లభించే అవకాశం? మనకి ఈ యొక్క శరన్నవరాత్రి అంటే ప్రధానంగా ముఖ్యమైనటువంటిది చండీ సప్తశతి అనేటువంటి అమ్మవారి వైభవాన్ని తెలిపేటువంటి 700 మంత్రాలతో కూడుకున్నటువంటి చండీ అనేటువంటి మహామంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో చేసేటువంటి హోమం అనేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది. మనకి ఎన్ని రకములైనటువంటి ఫలములు కావాలంటే కూడా బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం సంఘాత భేదే చంద్రునాం మైత్రీకరణముత్తమం అంటారు. మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరికి ఎటువంటి వైషమ్యాలున్నా కూడా వాటన్నిటినీ కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి గల అమ్మవారుగా ఈ యొక్క చండీ అమ్మవారిని చెప్పబడుతుంది. ఈ చండీ అమ్మవారు అంటే కనుక మనకి దుర్గా స్వరూపంగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రాతకాలంలో చండీ హోమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ నవరాత్రుల్లో. దాని తదుపరి అమ్మవారు శ్రీచక్ర స్వరూపిణి అని చెప్పి అంటారు. అమ్మవారు అంటే కూడా శ్రీచక్ర స్వరూపిణిగా అంటారు. అమ్మవారి యొక్క శరీరం ఎట్లా ఉంటుందో ఆ రకంగా బిందు త్రికోణం అనేటువంటి భావనతో ఉండేటువంటి ఆ యొక్క శ్రీచక్రం అనేటువంటిది, దానికి నవావరణ అర్చన అనేటువంటిది ఉంటుంది. దానికి ఉపాసకులుగైనటువంటి వారు దానికి చండీ శ్రీచక్రానికి నవావరణ అర్చన చేయడం, అట్లాగే బాలికా పూజ చేయడం, సుమంగళి పూజ చేయడం, రాత్రి కాలంలో సువాసిని పూజ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా మనకి మంచి శక్తి ఫలాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే అమ్మవారికి ప్రీతి అయినటువంటిది కాబట్టి. అనంతరం సాయంత్రం కాలంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దేవీ భాగవతంలో చెప్పబడిన విధంగా ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని మనం దర్శనం చేయాలి.
ఆ రకంగా మనం అమ్మవారిని దర్శించి అలంకారం చేసి ఆ రకంగా ఆ రూపంలో మనం అమ్మవారిని పూజ చేస్తే కనుక మనకి మంచి ఫలితాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎట్లాగైతే తల్లి బిడ్డల్ని రక్షిస్తుందో ఆ రకంగా ఈ యొక్క అమ్మవారు సకల భూమండలాన్ని కూడా సంరక్షిస్తుంది. కాబట్టి ఈ యొక్క నవరాత్రుల్లో ఇటువంటి పూజలు మనం అమ్మవారికి ప్రీతిగా మనం నిర్వహించడం చేయాలి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నవరాత్రులు నవదుర్గలుగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో పూజలు నిర్వహిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, మహానంది, నంద్యాల జిల్లా.